ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 యజ్ఞము, దానము, తపస్సు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే విషయాన్ని అధ్యయనం చేస్తున్నాం. వాటిలో ఉన్న సారాంశాన్ని నిర్దేశన చేసుకోవాలి. అంటే సాత్వికంగా ఉంటాను, సాత్వికంగా ఉంటాను, సాత్వికతయే నా లక్షణం అయి ఉండాలి. దాని ద్వారా విశుద్ధ అంతఃకరణాన్ని కలిగి బ్రహ్మభావాన్ని పొందుతాను. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం మార్జవం బ్రహ్మచర్యం అహింసా చ శరీరం తప ఉచ్యతే. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శరీరం తప ఉచ్యతే. దేవ దేవతలు, ద్విజ జాతి బ్రాహ్మణుడు కాదు, కర్మ బ్రాహ్మణుడు కాదు, జ్ఞాన బ్రాహ్మణుడు అంటే విద్వాంసులను, పండితులను. గురవ పెద్దలు, వయస్సులో కానీ జ్ఞానంలో కానీ అనుభవంలో కానీ పెద్దలైన వాడు. దేవాహ చ ద్విజా చ గురవ చ ప్రాజ్ఞా చ. ప్రాజ్ఞులు అంటే మహాత్ములు, ఇంకా హయ్యర్ లెవెల్. వీళ్ళందరూ కూడా అత్యంత పూజనీయులు. తేషాం పూజనం దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం. దట్ మస్ట్ బి వన్ ఆఫ్ అవర్ బాహ్య శౌచ, బాహ్య శారీరమైనటువంటి తపస్సు. ఆర్జవం స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, రుజుత్వం. బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యం అంటే సెలిబసీ అని కాదు, ఇంద్రియ వ్యాపారాల నుండి దూరంగా ఉండడం. లైంగిక సంబంధం ఒక్కటే కాదు. బ్రహ్మచర్యం అంటే కోరికలకు దూరంగా ఉండడం అని అర్థం చదువుకున్న ముండకంలో. అహింస, మాటతోనూ చేతతోనూ ఎవరిని హింసించకుండా ఉండడం. ఈ విధంగా ఉండడాన్ని శారీరమైన తపస్సు. ఏమిటి? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. ఆల్ దట్ ఈస్ వన్ సమస్త పదం. శౌచం, ప్యూరిటీ ఇంటర్నల్ ఎక్స్టర్నలీ. ఆర్జవం, స్ట్రైట్ ఫార్వర్డ్. బ్రహ్మచర్యం, అహింస. ఇది శారీర తపస్సులు. నిన్నటి తరగతిలో మానసిక తపస్సు, వాక్ తపస్సు చూసి ఉన్నాం. ఈ శారీరక తపస్సు శ్లోకం స్లిప్ అయింది, సో అది మరి ఇప్పుడు చదువుకుంటున్నాం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఎటువంటి దానము సత్వగుణాన్ని పెంపొందించుతుంది తెలుసుకుంటుంది. దాతవ్యం, ఇవ్వవలసినది. యత్ దానం, ఏ దానం అయితే ఇయ్యబడినది, దీయతే ఇయ్యబడినదో, అనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ, అటువంటి దానిని తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యం ఇది దానం దేశే చ కాలే చ పాత్రే చ అనుపకారిణే దీయతే తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యం అంటే తప్పకుండా చేయాల్సింది. గంతవ్యం, మంతవ్యం, శ్రోతవ్యం
నిధిధ్యాసితవ్యం. ఆ చవత్ ప్రత్యయం చేస్తే ఇటు ఇంపల్షన్, తప్పకుండా విధి అనమాట. దా దానమును చేయుట కర్తవ్యం. కర్తవ్యం అని ఎలా చేయాలి? ఏ దానం యద్దానం దేశే at the appropriate place, kale at the appropriate time, patre for the appropriate person. So you have to give at the time, at the proper time, proper place to the proper person. How do you decide which is proper, which is improper? If you understand yourself, fine. Otherwise, go by what Aryas have done. Earlier people, how they have conducted, you follow them. That is the Taittiriya rule. In case you don't have the how to decide a thing, you have to go by the conduct of the best in that society. అనుపకారిణే, ప్రత్యుపకారాన్ని ఆశించకుండా. ఇక్కడే వస్తుందండి. దానం అందరం ఇస్తాం, కానీ దీనివలన నాకేదో ఫలము లభిస్తుంది అని స్వార్థంగా ఆలోచిస్తాం. ఆ దాన్ని వదలమంటున్నారు. దీయతే, నిష్కామ భావంతో ప్రత్యుపకారాన్ని ఆశించక నిరపేక్షికంగా ఇవ్వడం. తద్దానం మా దానము సాత్వికం స్మృతం. సాత్విక దానం అనబడును. అంటే ఇలా చేస్తే నీలో సత్వగుణం పెంపొందుతుంది అని అర్థం. సత్వగుణం ఉంది ఆల్రెడీ, ఆ గుణాన్ని వృద్ధి చేసుకోవడానికి సాధనం అని చెప్తున్నారు. సత్వగుణము, గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? స్వభావజం కదా అవి. గుణాలు స్వాభావికము, నేచరు. ఆ గుణాన్ని ఏ విధంగా నేను వృద్ధి పొందించుకోగలను? తల్లిదండ్రుల నుంచి, తాతల నుంచి ఆస్తి వచ్చింది. అది మీకు బై న్యాచురల్గా వచ్చింది. దాన్ని నువ్వు పాడు చేసుకుంటావా, వృద్ధి పొందిస్తావా? అది శ్రద్ధ. సో ద గుణాస్ ఆర్ ఇన్హెరిటెడ్ either from the genes or from the bag you have got. The genes are also decided, your parentage is decided by the bag only. Okay, so that is what is given to you when you are here, Swabhavatanga. Then how did I nurture them? నన్ను శ్రద్ధ అంటున్నారు. తాతతండ్రులు ఇచ్చినటువంటి మంచి బుద్ధులను, ఆస్తులను, ఎన్విరాన్మెంట్ను, చక్కటి ప్రవర్తనను త్రుంచుకుంటానా, పెంచుకుంటానా? అది ఇక్కడ క్వశ్చన్. ఆ శ్రద్ధ ఎటువంటిది? ఈ విధముగా మాటలోని, చేతలోని, దానంలోని అన్నిట్లో కూడా 3 రకాలుగా ఉంటుంది. ఈ విధంగా కానీ నువ్వు కండక్ట్ చేసుకోగలిగితే నీ డొనేషన్స్ ఇచ్చేవి చక్కగా నీ సత్వగుణం వృద్ధి అవుతుంది. ఇలాంటివి ఉన్నవాళ్ళు, సత్వగుణం ఉన్నవాళ్ళు ఇవి చేస్తారండి. ఓకే, దాన్ని చూసి నేనేం నేర్చుకున్నాను. అది దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణాం. అంటే వెరీ డివోటెడ్ వర్క్ అండ్ అప్రోప్రియేట్ తప అండ్ ప్రేయర్ అండ్ thinking about the Swachayana, and of course the donation. These cannot be avoided, they must be pursued. This is the message of the Gita already. Deshe kale cha patre cha. సరి అయిన ప్రాంతంలో, సరి అయిన సమయంలో, సరి అయిన వ్యక్తికి. దేశ అంటే హిందూ దేశంలో ఇవ్వండి, తర్వాత ఏమో ఆఫ్ఘనిస్తాన్ వెళ్తే ఇవ్వద్దండి అని కాదు. దేశం అంటే ప్రదేశం. ఎక్కడిస్తారు? ఎక్కడెక్కడైతే ఈ డిజర్వింగ్ పీపుల్ ఉంటారో. ఫర్ ఎగ్జాంపుల్, యూ గో టు ఎ టెంపుల్, యూ ఫైండ్ మెనీ పీపుల్ ఇంపవరిష్డ్, ఆర్ యూ గో టు కాశీ, ఆర్ యూ గో టు సమ్ అదర్ పుణ్యతీర్థ. There the conglomeration of people who deserve and who require will be more. It's easy to find out who deserves it there, rather than sitting here in your home and somebody approaching the home, maybe a deserving person or maybe a deceitful person, we don't know. There will be messages, my daughter is suffering with cancer,
and from cancer, and this cancer requires 5 crore, 5 lakhs treatment, please donate. We don't know the truth of it. So, that they say, Kalecha Patrecha, appropriate time. ఇద్దాం అనుకున్నారు, వాళ్ళకి ఏదో అవసరం ఉంది, అవసరం తీరిపోయాక ఇస్తే ఏం ప్రయోజనం ఉంటుంది. కాలం, పాత్రే, లైక్ దట్ ద అప్రాప్రియేట్ పర్సన్. తద్దానం సాత్వికం స్మృతం. అనుపకారిణే, ద మోస్ట్ అండర్లైన్డ్ వర్డ్ హియర్ ఈజ్ అనుపకారిణే. నేను ఇంత ఇస్తాను, నాకెంత వస్తుంది. వెంకటేశ్వరంతో మనం చేస్తూ ఉంటాం కదా కామర్స్. మా అమ్మాయి కళ్యాణం చేయించు, నీకేమో హుండీలో 10,000 వేస్తాను, ఇంకా డబ్బు ఉంటే 1,00,000 వేస్తాను. ఎప్పుడు వేస్తాను? కళ్యాణం అయిన తర్వాత వేస్తాను. అది డౌట్ఫుల్లే. కామర్స్ సైట్కి వెళితే ముందు క్రెడిట్ కార్డులోనూ డెబిట్ కార్డులోనూ డబ్బు పే చేశాక వస్తుంది. ఇక్కడ అలా కాదు, ఆయన పని చేసేయాలట మొదట, ఆ తర్వాత నువ్వు ఇస్తే ఇస్తావుట దానం, డొనేషన్. అది ప్రత్యుపకార్థం ఫలం ఉద్దిశ్య వా పునః దీయతే చ పరికృష్టం తద్దానం రాజసం స్మృతం. సాత్వికము లక్షణాన్ని పెంపొందించే దానం చెప్పిన తరువాత రాజసిక లక్షణాలను, రాజసిక గుణాన్ని పెంపొందించే దానం ఏమై ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నారు. రాజసం స్మృతం, తద్దానం, దట్ దానం. తత్ is that, TAT in Sanskrit, THAT in English, both are same. తత్, దట్ దానం రాజసం స్మృతం, రాజసం అని చెప్పబడుతుంది. యత్ తు ప్రతి ఉపకారార్థం, తు కానీ, యత్ ఏదైతే, ప్రత్యుపకార్థం అంటే ప్రత్యుపకారాన్ని పొందుట కొరకు, aspiring and anticipating and expecting and definitely pursuing for that. సో ఒకటి ఏంటంటే నాకు ఉపకారం ఏమొస్తుంది, ప్రత్యుపకారం అనేది యాంటిసిపేషన్, ఎక్స్పెక్టేషన్. దాన్ని అలా వదిలేయరు, పర్స్యూ చేస్తారు. దాన్ని 10,000 ఇచ్చాను కదా, వాడు నాకు ఏదైనా చెయ్యాలిగా. ఏం చేశాడు? మనం చూడండి, పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఎంత ఇద్దాం వాళ్ళకి పెళ్ళికి? 1,000 రూపాయలు ఇద్దాం. ఎందుకు 1,000 రూపాయలు? 500 ఇచ్చారు వాళ్ళు మనకి, మనం 500 ఇద్దాం. వాళ్ళ అమ్మాయి పెళ్ళిలో మనకి ఎంత, మనకి మన అబ్బాయి పెళ్ళి 500 ఇచ్చారు, సో వాళ్ళ అమ్మాయికి కూడా మనం 500 ఇద్దాం. అది, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ది బార్టర్, ప్రత్యుపకారార్థం అనడానికి. ఓకే. పరిక్లిష్టం చ అంటే అయ్యో ఇచ్చేసేనే బాధ. అధ్యయన భారత గురువులకి ఏదో ఇవ్వండి అని అడిగారు, ఏదో 5,000, 3,000, 2,000, 10,000 మీకు ఉన్నది ఇచ్చారు. అక్కడి నుంచి అయ్యో 5,000 ఇచ్చాను, వాళ్ళు 2,000 ఇచ్చారు, నేను కూడా 2 ఇస్తే సరిపడేది అని బాధ లోపల. అది ఉంటుందండి. అందుకని ఇంతలాగా డీటెయిల్గా రాయాల్సి వస్తుంది. జనాల్లో ఈ ప్రవర్తన అధికంగా ఉంది, అందువలన ఈ విధంగా పిన్ పాయింటెడ్గా చెప్పవలసి వస్తుంది. పరిక్లిష్టం చ ఫలం ఉద్దిశ్య అంటే ఇమీడియట్ ఫ్రూట్ కావాలి వాడికి, ప్రయోజనం కాదు కావాల్సింది, ఫ్రూట్ సెల్ఫిష్. ది పునః, వా పునః అంటే అగైన్ కంటిన్యూషన్. దీయతే ఇవ్వబడుతుందో, తద్దానం, దడ్దానం రాజసం స్మృతం, రాజసం అని చెప్పబడును, తలంపబడును. అంటే ఈ విధమైన దానాన్ని కానీ చేసినట్లయితే నువ్వు బాగా రాజసిక గుణానికి గొప్ప తవ్వి నీళ్లు పోస్తున్నావు, వృద్ధి చేసుకుంటున్నావు. రాజసంలో ఉన్నంతకాలం ఏ విధమైనటువంటి వికాసం, ఆత్మ వికాసము కలుగదు. ప్రత్యుపకార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. యత్ తు దానం ప్రత్యుపకార్థం కాలే తు అయం మాం ప్రత్యుపకర్షతి ఇది. ఏ దానమైతే ప్రత్యుపకారము కొరకు, అంటే ఇతడైతే సరైన సమయం ముందు నాకు ఉపకారం చేయగలడు కదా,
ఈనాడు నేను పిల్లవాడిని బాగా చదివిస్తాను, ఎందుకు నేను పెద్ద అయితే నన్ను వాడు చూసుకుంటాడు కదా. పెద్ద ఎక్స్పెక్టేషన్ అది, పెద్ద ఎక్స్పెక్టేషన్. డెఫినెట్లీ దే విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ యూ. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. Golden words. Definitely they will not be as per your expectation. Who is wrong? Not the child, not the daughter, not the son. You are wrong because your expectation is the cause for the displeasure. Two great things in our life: expectation and comparison. If we can leave these two, 50% of the problem is solved. ఫర్ ఎవ్రీథింగ్ ఎక్స్పెక్టేషన్, ఎక్స్పెక్టేషన్. ఇలా అవ్వాలి, ఇలా అవుతుంది, ఇలా అవుతే బాగుంటుంది. అలా జరగకపోతే కృంగిపోవడం, అయితే పొంగిపోవడం. రెండు వేస్టే. అలాగే కంపారిజన్. మా అబ్బాయికి ఐఐటి సీట్ రాలేదు, వాళ్ళ అబ్బాయికి హాయిగా సీట్ వచ్చింది, వాడు వీడికన్నా తక్కువే చదివాడు, అసలు మా వాడే కష్టపడ్డాడు. కంపారిజన్. లేకపోతే మా వాడికి ఇంత పెద్ద జీతం, వాడికి ఇందులో సగం కూడా రాదు. ఈ ఈ ఎక్స్ట్రీమ్ కంపారిజన్ ఏది వద్దు. ఎందుకు కంపారిజన్? 2 రోజులు ఉండిపోయేదానికి ఈ స్టేజ్ మీద ఏదో ఇచ్చిన రోల్ ఏదో సరిగా వేసేసి ముగింపు పడికితే బాగుంటుందా? లేకపోతే ఆ రోల్లోనే ఎమర్స్ అయిపోయి నేను రాజు వాడు బంటు నేను రాజు అనుకుంటూ స్టేజ్ మీద కొట్టుకుంటామా? తయోరపోహే న భటో న రాజా. వేషం తీసేస్తే ఇద్దరు బీడీలు కాల్చుకుంటారు బయటకు వెళ్ళి. రాజు వేషం వేసిన వాడు భటుడు వేషం వేసినట్టు, అయితే ఇద్దరు ఇంటికి వెళ్ళి హాయిగా కబులు చెప్పుకుంటారు. ఇక్కడ స్టేజ్ మీద వీడు రాజు వాడు బంటు. ఈ స్టేజ్ ఏది? ఆల్ ద వరల్డ్స్ స్టేజ్. వుడ్ హ్యావ్ రెడ్ ఇట్ ఇన్ యువర్ ఇంగ్లీష్ పోయిట్రీ. All the world is a stage. Life is but a dream. Then it was told, చిన్నప్పటి నుంచి రో about life is but a dream. Just understand. స్వప్నము కరిగిపోతుంది, కల కరిగిపోతుంది. జీవితం కూడా అంతే, అది కూడా కరిగిపోతుంది. టూ మెనీ ఎక్స్పెక్టేషన్. ఓల్డ్ ఏజ్లో చక్కగా మా ఆయన నాకు ఎంత బాగా చూసుకుంటారు. ఆయనే ఉండడు, ఇంకేం చూసుకుంటాడు? ఇయత్తు దానం ప్రత్యుపకార్థం కాలేతు అయం మాం ప్రత్యుపకర్షతి ఇది ఏవమర్థం. ఫలం వాస్య దానస్య. తిరిగి ఉపకారాన్నైనా కోరుకుంటాడు. అంటే డబ్బుగా కాకపోయినా 10,000 ఇస్తే వాడు మన సహాయపడతాడు అని కానీ, లేకపోతే ఫలము అంటే టాంజిబుల్ ఫ్రూట్గానైనా కోరుకుంటాడు. లేకపోతే నాకు అదృష్ట ఫలం ఒకటి ఉన్నది, దానం ఇస్తే నాకు పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే నాకు స్వర్గం వస్తుంది, స్వర్గం వస్తే పుష్పక విమానం వస్తుంది, ఆ విమానం వస్తే రంభ డ్యాన్స్ వస్తుంది, రంభగారు ముసలైపోయినా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు నాతో. ఇది దట్ ఈస్ ద అదృష్ట ఫలం. నే భవిష్యతి దృష్టం వా అదృష్టం అన్నారు. అదృష్ట ఫలం అంటే స్వర్గాదులు, ఫ్యూచర్ లైఫ్. దృష్టఫలం అంటే ఇమీడియట్ లైఫ్. ఇది ఎత్ ఉద్దేశ్య పునః దీయతే. దీనిని ఉద్దేశించి, దేనిని? ప్రత్యుపకారాన్ని, ఫలాన్ని, రెండిటికీ ఉద్దేశ్య పెట్టుకోమన్నారు ఆయన. ప్రత్యుపకారార్థం ఉద్దేశ్య, ఫలం ఉద్దేశ్య. అక్కడ వా అని అందుకే వ్యాసాచార్యులు పెట్టారు, ఏదర్ ఆర్ అని. ఆ వాకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ఉద్దేశ్య పునః అనే దానిని ఆ రెండిటికి కలిపారు. భాష్యంలో అద్భుతంగా ఉంది. దీయతే చ పరిక్లిష్టం. ఇస్తాడు ఏదో ప్రత్యుపకారం కోసము, లేకపోతే ఫలం కోసము, దాన్ని మనసులో పెట్టుకుని ఉద్దేశ్య. కానీ ఇచ్చాక విపరీతమైన బాధపడిపోతూ ఉంటాడు, అందరికీ అడ్వర్టైజ్ చేస్తాడు. అది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే పరిక్లిష్టం. నేను ఎంత ఇచ్చాను తెలుసా డొనేషను? 10,000. మా పక్క వాళ్ళు 1,000 ఇచ్చారు. చూసుకో మరి నా మనసు అలాంటిదో వాళ్ళ మనసు అలాంటిదో. నెవర్ డిస్క్లోజ్ వాట్ యు హ్యావ్ గివెన్. ఈవెన్ 1 rupee or 100 rupees or 1 lakh. There is no need to tell. If you tell we have done this and also give a money value on that, that's it. That is Rajasika.
భేద సంయుక్తం తత్ రాజసం స్మృతం. సైలెంట్గా ఇచ్చేయడం. అందుకే హుండీలో వేయండి అంటారు. హుండీలో వేయడం అంటే రూపాయి వేస్తున్నారో తెలీదు, చెయ్యిలా పెట్టి 10,000 వేస్తున్నారో తెలీదు. అది గుప్తదానం అంటారు. అది ఇక్కడ ఇన్బిల్ట్గానే ఉంది. ఎందుకంటే పరిక్లిష్టంగా చేయొద్దు, ఫలాన్ని ఉద్దేశించి కానీ ప్రత్యుపకారార్థాన్ని కానీ చేయవద్దు. ఎందుకు ఎంతసేపు దానం గురించి చెప్పుకున్నాము? బికాస్ దిస్ ఇస్ అ వే వీ కండక్ట్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ మోస్ట్లీ రాజసిక దానం. చూడండి ఆ బలి చక్రవర్తి గారు అహంకారం. నేను రాజుని, నువ్వు యాచకుడివి, నా దగ్గర ఎంత ఉంది, నీకు ఎంత కావాలంటే అంత అడుగు, నేను ఇస్తాను, నువ్వు పుచ్చుకుంటావు. బాగుందా? ఏమన్నా అణక ఉందా అందులో? అహంకారమే కనబడుతుంది. దానం చేయాలనే మంచి గుణం ఉంది, అది సరిపడదు. నేను ఇస్తున్నాను, నువ్వు పుచ్చుకుంటున్నాను, నా చెయ్యి మీదని నీ చెయ్యి కిందని అనే యాటిట్యూడే ఉండకూడదు. అందుకే ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళకు నమస్కరించి మన చేతులతో వాళ్ళ చేతుల మీదన పెట్టి మన చేయి కింద నుంచి వాళ్ళ చేతికి అందించడం సరి అయినటువంటి పద్ధతి. అంతేగాని పండిస్తే చేతులు రెండు పట్టు కిందనే అని వాడు మీటర్ కిందని వాడు చేయపడితే మీద నుంచి ఇలా పడేస్తారు. ఎందుకంటే వాడు ముట్టుకుంటే నేను మైలైపోతాను. వాడు బ్రాహ్మణుడు కాడు, నేను బ్రాహ్మణుణ్ణి, వాడు శూద్రపాడు, వాడిని నేను ఎలా ముట్టుకుంటాను? పండంతి మీద నుంచి ఎత్తి పడేస్తే వాడి చేతిలో పడుతుందో కింద పడుతుందో కాలులో తెలీదు. అలా ఉంటాయి మన బిహేవియర్స్. కళ్ళతో చూశాము కాబట్టి చెప్తున్నాను. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యసదీయతే అసత్కృతం అవజ్ఞాతం తద్దానం తామసముదాహృతం. తామస దానం గురించి చెప్పనే అక్కర్లేదు. దేశకాలే చ పాత్రే చ సాత్వికము, అదేశకాలే అపాత్రే దానం. అంటే సరి అయినటువంటి ప్లేస్ కాదు, సరి అయినటువంటి టైం కాదు, అపాత్రుడైన వాటికి దానం, యోగ్యత లేని వారి కోసం దానం ఏదైతే ఇవ్వబడుతుందో దీయతే అసత్కృతం. సత్కృతం అంటే సత్కారం, సత్కరించడం అంటే బాగా చూసుకోవడం, ప్రతిగ్రహీతకు అవమానం కలిగేటట్టు ఇవ్వడం. అడిగేలేదా పో 10,000 పట్టుకో, చెక్కువాడు మొహం మీద పడేయడం. లేకపోతే ఏదో 4-10 మాటలు అని ఆ తరువాత ఈ కాగితం వాడి చేతికి ఇవ్వడం. రూపాయి కాగితం కావచ్చు, చెక్కు కాగితం కావచ్చు. ఇది అసత్కృతం. ఇచ్చారో మానేరో నిందించాల్సిన పనే ఉందండి. ఇది ఎవరిని నిందిస్తున్నారు? అహమస్మి అహమస్మి త్వమసి త్వమసి తదసి తదస్తి తదస్తి. వస్తువుని, ఎదుటి మనిషిని, నాలోని ఉన్నది ఒక్కటే. నేను నిందిస్తే ఎదుటిగా ఉన్నటువంటి నాలో ఉన్న ఆత్మ ఒక్కటే, ఆత్మనే నిందిస్తున్నాను. అసత్కృతం అవజ్ఞాతం. అవమానం కలిగే విధముగా పాత్ర పరిభవయుక్తం. అవజ్ఞాతం అంటే పాత్ర పరిభవయుక్తం అని రాశారు. అంటే పాద ప్రక్షాళనము, ప్రియవచనాలు, పూజ, అర్ఘ్యము మొదలైనవి ఏవి లేకుండా. అవజ్ఞాతం అంటే అది సరి అయినటువంటి బిహేవియర్ కనిపించకుండా నోటితోనో చేత్తోనో నిందిస్తూ ఇచ్చేటటువంటిది తామస దానం. యజ్ఞదాన తప ప్రభృతీనాం సాద్గుణ్యకరణాయ అదే అయం ఉపదేశ ఉచ్యతే. ఇవన్నీ ఎందుకురా చెప్తున్నారు? నీలో గుణాలను పెంపొందించుకోవడానికి రా అంటూ ఆయనే రాస్తారు. ఇవి ఇక్కడ పక్కన వాళ్ళని క్లాసిఫై చేయడానికి కానీ ఆ గుణాలు ఇలా ఉంటే ఈ గుణాలను తెలుసుకోవడానికి కాదు, నీలో ఉండేటటువంటి గుణములను హెచ్చవేసుకోవడానికి, మంచి గుణాలను మిగతా గుణాలను తగ్గించుకోవడానికి. యత్యు ప్రత్యుపకార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం
తద్దానం రాజసం స్మృతం అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం అహమస్మి. ఏ దానము పుచ్చుకునే వారి యందు ఏమాత్రమైనా గౌరవాన్ని చూపించకుండా అసత్కృతం, అవజ్ఞాతం, అంటే తృణీకార భావంతో, హేళన భావంతో, అదేశ కాలేచ కాలోచితములు లేనటువంటిది, అపాత్రేభ్య యోగ్యులు కాని వారికి దేయతే ఇయ్యబడును తత్ ఆ దానము తామసం తామసమని ఉదాహృతం. ఇక కాండక్ట్ అయిపోయింది, ప్రవర్తన, శ్రద్ధ. ఆ ఓమి ఏతత్ దాన్ని పట్టుకోవాలి. దాని గురించి వచ్చే తరగతిలో నిధిధ్యాసన చేయవలసినటువంటి మంత్రం. ఇవన్నీ ఆ నిధిధ్యాసన దగ్గరకు తీసుకెళ్ళేటటువంటి సహకారి సాధనాలను చూశాం. ఓం తత్సదితి అనే దాన్ని చూసుకో. అహమస్మి, 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 అహమస్మి. ఈ ఇవ్వడంలో కూడా ఇంకొకటి చూస్తూ ఉంటాం. ప్రామిస్ చేసేస్తారు, నీకెందుకు, నీ పెళ్ళి కదా, నేను డెఫినెట్గా 50,000 ఇస్తానులే, దానం డొనేషన్గా ఇస్తాను, కంటిన్యూ ఉంటారు. వాడు ప్లాన్ చేసుకుంటాడు పాపం. వీళ్ళు టైం అయిపోయినా ఇవ్వరు. ఎన్ని మాళ్ళు తిరిగినా సరే నో చెప్తారు. చేత్తో నో చెప్పక, నోటితో నో చెప్పక, తలుపు మూసారనో లేరనో చెప్పిస్తారు. ఈ విధంగా పెళ్ళి అయ్యే వరకు కాలక్షేపం చేస్తాడు. తర్వాత వాడు రాను రాడు, వీడు ఇవ్వను ఇవ్వడు. ఒకవేళ వాడు వచ్చిన పెళ్ళి అయిపోయిందిగా, ఇప్పుడు ఇంకెందుకులే అనే మనస్తత్వంలో ఉంటాడు. అది సంగతి. అహమస్మి, 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 అహమస్మి. ఇంకొక ఫలం ఉద్దేశ్యవా పునః అన్నారు. నాకు ట్యాక్స్ రిబేట్ వస్తుంది, 1,00,000 కడితే 1,00,000 ట్యాక్స్ తగ్గుతుంది. అదొక ఫలం ఈ కాలంలో. అహమస్మి, 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 సోహం, 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 సోహం. అహం, అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఓం, 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 ఓం. ఓం.
స్వస్తి. ఒక్క మాట.